హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా, ఒకవేళ లింక్ అవ్వకపోతే ఎలా లింక్ చేసుకోవాలి, ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఎలా లింక్ చేయాలి, అది ఎస్బీఐ లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, అలా బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి కదా. మీకు ఏ బ్యాంక్ లింక్ అయింది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎలా లింక్ చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్నిటిని పైన ఐకార్ట్లో కానీ చివరిన ఎండ్ కార్ట్లో కానీ వెళ్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. సో ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో మీ బ్యాంక్ అకౌంట్కి, ఏదైనా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా, ఒకవేళ లింక్ అవ్వకపోతే ఎలా లింక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అందుకోసం మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో అయినా సరే, మొబైల్లో అయినా సరే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ బార్లో ఎన్పిసిఐ అని టైప్ చేసుకోండి. ఎన్పిసిఐ అని చెప్పింది కదా, ఇలా టైప్ చేసిన తర్వాత సెర్చ్ ప్రెస్ చేయండి. సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే మీకు పేజ్ అనేది ఇక్కడ చూడండి ఈ రకంగా వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది కదా. సో ఈ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దీన్ని సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. సో ఇక్కడ చూడండి ఇలా వచ్చినప్పుడు ఇందులో కన్జ్యూమర్ ఉంది కదా, ఈ కన్జ్యూమర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇలా మీకు కొన్ని కంప్లైంట్స్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కనుక ఇందులో చివరిని చూడండి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు పేజ్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. చూడండి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇదంతా చూడండి, ఇదంతా అఫీషియల్ వెబ్సైట్ అనమాట, గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఎన్పిసిఐ అనేది. సో ఇక్కడ చూడండి వెల్కమ్ టు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఉంది. ఇక్కడ సెషన్ కూడా మనకి 7 minutes, ఈ టైంలో 7 minutes 40 seconds ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈలోపు మనం అది కంప్లీట్ అని చేయాలి. ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ అని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ ఆధార్ లింక్ అయిందా లేదా, ఒకవేళ లింక్ అయితే ఏ అకౌంట్ లింక్ అయిందా అనేది ఇక్కడ కనిపించుద్ది. సో ఒకవేళ లింక్ అయితే ఓకే, లింక్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని ఉంది. ఒకవేళ మార్చాలన్నా యాడ్ చేసుకోవాలన్నా సరే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సీడింగ్ డీసీడింగ్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే యాడ్ చేయాలనుకుంటున్నారా లేదంటే డిలీట్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని ఉంది కదా, ఏ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అకౌంట్ నెంబరు, ఏ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అదే అకౌంట్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు కిందకి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది, టిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలన్నమాట. సో ఇదంతా నేను ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు చేసేస్తాను. నేనైతే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాను. ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి తర్వాత ఈ అకౌంట్ నెంబర్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ అనేది ప్రెస్ చేస్తాను నేను. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేయగానే ఈ రకంగా అడిగింది కదా, ఇది కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఐ అగ్రీ అని చెప్పి ఉంది, అగ్రీ అండ్ కంటిన్యూ అది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. సో ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనే దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసాను, ప్లస్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోద్ది, అంటే ప్రాసెస్ అనేది సక్సెస్ అయినట్టు ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ప్రెస్ ఓకే టు ఇనిషియేట్ రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పాను కదా. సో ఇక్కడ కన్ఫర్మ్ అనేది ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, కంప్లీట్ అయిపోయినట్టు, సక్సెస్ఫుల్ అని వచ్చింది. లేదంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పి వచ్చింది అనమాట. స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ వచ్చింది. ఈ రకంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేదాన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఏ బ్యాంక్ అకౌంట్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకునే ప్రాసెస్
ఈ రకంగా మీరు చాలా సింపుల్గా మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ అయిందో లేదని చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఒకవేళ డీసెలెక్ట్ చేయాలంటే డీసెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ను ఆధార్కి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి, ఎలానే బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేయాలి, ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, ఆధార్ స్టేటస్ ఏంటి, ఆధార్ రిలేటెడ్ కానీ బ్యాంక్ రిలేటెడ్ కానీ చాలా వీడియోస్ అయితే నేను చేశాను. ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్నీ నేను ఇక్కడ చివరి హ్యాండ్ కార్ట్లో వెళ్తాను. మీరు అవన్నీ ఇక్కడ ఈ ప్లేలిస్ట్ ద్వారా ప్లే చేసుకుంటే మొత్తం వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.